గ్లోబల్ మైండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ నట్టెం నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఇంకొక సంస్థను సరూనగర్ చౌరస్తాలో నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, పెందుర్తి సైదులు, సరూనగర్ స్థానిక నాయకులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరిని ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా సూచించారు. వీరు దినదిన అభివృద్ధి మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ నట్టెం నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా చాలా తక్కువ ఫీజుతో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. చాలా అనుభవజ్ఞులైన సిబ్బందితో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం దీంతో కలిపి 8 బ్రాంచ్లున్నాయని, ప్రజలు ఇలానే మమ్మల్ని ఆదరిస్తే మరిన్ని బ్రాంచ్లు స్థాపించి మెరుగైన విద్యను అందిస్తామన్నారు. అలాగే సీసీ కెమెరా పర్యవేక్షణలో మా స్కూల్ ఉంటుందని, మీ పిల్లలకి ఎలాంటి అభద్రతా సౌకర్యం కలగదని అన్నారు. మీరు మాపై పెట్టిన నమ్మకాన్ని 1000 రెట్లు నిలబెట్టుకుంటామని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9515781969 నెంబర్కి సంప్రదించాలని కోరారు. అలాగే గూగుల్లో కూడా మా స్కూల్ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ పావని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏనుగుల రవి, స్కూల్ ప్రిన్సిపల్ సల్మా, అడ్మిన్ మేనేజర్ కె అరుణ, సరిత టీచర్స్ సిబ్బంది పాల్గొన్నారు. శుభోదయం. ఈరోజు స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే స్కూల్ ఓపెన్ చేసినాము. యాజ్ అ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ రోజు నుంచి యథావిధిగా గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం స్కూల్ను ఓపెన్ చేశాము. 2 రోజుల క్రితం చిలక ఉపేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు సిద్ధు అరవింద్ అన్న గారి చేతుల మీదుగా స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. సో ఈ రోజు నుంచి స్కూల్ యథావిధిగా నడుస్తుంది. మేము గ్లోబల్ మైండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో సన్ రైజ్ స్కూల్ కైత్ యొక్క పర్మిషన్స్ని మనం టేక్ ఓవర్ చేసి అక్కడ నుంచి ఇక్కడ రీలొకేట్ చేసి ఇక్కడ పవర్డ్ బై గ్లోబల్ మైండ్స్తో విద్యను అందిస్తున్నాము. మా సంస్థ నుంచి ఒక 8 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ. సో మా సంస్థలో నిరంతరం కష్టపడే టీచర్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఆయాస్తో సహా డెడికేషన్తో పనిచేసే వాళ్ళు, వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే మేము ఈరోజు బ్రాంచ్ మీద బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్తున్నాము. తల్లిదండ్రులు మమ్మల్ని ఏ ఏరియాకి వెళ్ళినా సపోర్ట్ చేశారు. అలాగనే సరూనగర్ ప్రాంత ప్రజలు మాత్రం మేము వచ్చి రాగానే మమ్మల్ని అన్ని రకాలుగా భగత్ సింగ్ నగర్ కానీ, అండ్ దర్గా ఏరియా కానీ, అండ్ చౌడీ బజార్ కానీ, అండ్ మెయిన్ రోడ్ వెంకటేశ్వర కాలనీ కానీ, ఇలా అన్ని రకాల పేరెంట్స్ మమ్మల్ని దగ్గరగా ఆస్వాదించారు. మంచి నెంబర్ని ఇచ్చారు. సో వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకి మేము క్రమం తప్పకుండా ఆ విద్యను అందించి వాళ్ళ ఆశయాలను మించి మేము ఆ పిల్లలను తయారు చేస్తామని ఈ సభాముఖంగా నేను వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాను. సో ప్లే గ్రౌండ్ పైన ఇంటర్నల్ ప్లే గ్రౌండ్ కూడా తయారు చేయడం జరిగింది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి జేహెచ్ఎంసీ గ్రౌండ్ కూడా పక్కనే ఉంది. సో అవుట్డోర్ గేమ్స్ అక్కడ తీసుకెళ్తాము. పైన మా బిల్డింగ్ పైనే మేము ఇంటర్నల్గా మేము తయారు చేయించాము ఇండోర్ గేమ్స్ ఆడిపించడానికి. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి పేషెన్సీతో ఉన్న టీచర్స్ ఉన్నారు. ఆయలు కూడా పిల్లల్ని సొంత తల్లిదండ్రులా చూసుకొని వాళ్ళకి ఫుడ్ తినిపించడం కానీ, సేమ్ టైం క్లీన్ చేయించడం కానీ, నీట్నెస్ ఉంచడంలో కూడా ఎప్పుడు మేము ముందుంటామని ప్రామిస్ చేస్తున్నాను. మీ యొక్క ఆశయాల్ని, మీ యొక్క ఏదైతే ఉంది అని ఇక్కడ దాకా మీరు వచ్చారో ఆ ఉన్నది అన్నదాన్ని 100 అంతులు ఎక్కువ చేసి చూపించి మీ మన్నలు పొందుతానని ఈ సమాముఖంగా మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ఏరియాలో ఎక్కడ ఫీజులు చూసుకున్నా ఈ కార్పొరేట్ రేంజ్ విద్యని అతి తక్కువ ఫీజుల్లో ఇస్తున్న ఏకైక సంస్థ మా గ్లోబల్ మైండ్సే. సో మీకు కంప్యూటర్ ల్యాబ్ కానుంచి అండ్ డిజిటల్ క్లాసుల కానుంచి CBSE ప్యాటర్న్
ఎంతో విద్యనిచ్చుకుంటూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పెడుతూ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకుంటూ వాళ్ళకి వీక్లీ టెస్ట్లు అండ్ సాటర్డే వచ్చేసరికి నో బ్యాక్ డే అని పెట్టి పిల్లల్లో ఉన్న నైతికంగా వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచనల్ని బయటకు తీయటం కోసం దానికి గాను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిబేటింగ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఇంటర్నల్గా పెట్టి పిల్లల్లో ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీయాలని ఓన్లీ సాటర్డే అనే ఒక ఆప్షన్ ఎంచుకున్నాము. పిల్లలకు చదువుతో పాటు వికాసవంతమైన జీవితం కూడా కావాలి కాబట్టి ఆ సాటర్డేని దానికి కేటాయించడం జరిగింది. హోంవర్క్లు కూడా ఎక్కువ ఇవ్వకుండా స్కూల్లోనే హోంవర్క్ అయిపోయేటట్టు ఒక టీమును తయారు చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఓన్లీ అంటే వాళ్ళ యొక్క వైవాన్ని డెవలప్ చేసుకొని విద్యని ఇంకొంచెం మైండ్ షార్ప్ చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. సో తల్లిదండ్రులు ఏదైతే మా నుంచి ఆశించారో, మా బ్రాండ్ని ఆశించారో ఒక్క మినిట్ కూడా తగ్గకుండా, ఒక అడుగు కూడా తగ్గకుండా వాళ్ళకి నిరంతరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలతో అడుగున ఉన్నాయి. ఏ చిన్న పాయింట్ జరిగినా సీసీ క్యామ్ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ కానీ, అడ్మిన్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాకల్టీ కానీ నైపుణ్యమైన ఉన్నారు. కింద గేటు దగ్గర సెక్యూరిటీతో సహా ఉంది. మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కానీ, ఎలాంటి అవాంఛిత జరగడానికి వీలు లేకుండా అన్ని రంగులతో బిల్డింగ్ని తయారు చేయడం జరిగింది. ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే కొత్త జనరేషన్ తగ్గట్టుగా బిల్డింగ్ తయారు చేసినాము. ఈ బిల్డింగ్ సత్యనారాయణ గారు అండ్ శ్రీనివాసరావు గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసినారు. కింద బేకరీకి సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఈ పార్కింగ్ విషయంలో కూడా చాలా కోఆపరేట్ చేసినారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. మళ్ళీ ఈ హుజూర్నగర్ ప్రాంత ప్రజలకి, తల్లిదండ్రులకి నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరిచ్చిన ఈ యొక్క విజయాన్ని 300% సక్సెస్ఫుల్ చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ ఇట్లు మీ నాగేంద్ర.